హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండం 1వ అధ్యాయము 17వ వాక్యం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 17వ వాక్యం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. చాలు. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఈ నిర్గమాకాండం 1వ అధ్యాయంలో చూస్తే యోసేపుని ఎరుగని కొత్త రాజు వచ్చి ఉంటాడు. అది మనం చూస్తున్నాం ఇక్కడ. 12 మంది గోత్రకర్తలు. ఆ జనరేషన్ మొత్తం ఎవ్వరు ఉండరు, అందరు చనిపోతారు, వాళ్ళ పిల్లలు మాత్రం ఉంటారు. అయితే ఐగుప్తు రాజు ఏం చేస్తాడంటే ఆ ప్రజలందరూ కూడా విస్తరించి ప్రబలేరని వాళ్ళందరినీ లేకుండా చేయాలని చూస్తాడు. ఆ ప్రజలందరితో ఏం మాట్లాడతాడంటే, ఈ జనాంగం చాలా ఎక్కువైపోయింది, ఒకవేళ యుద్ధాలు జరిగినాయనుకో మనకు, మన శత్రులతో వాళ్ళు చేయగలిపి మన పక్షాన అంటే మనకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు, మనకి చాలా అవమానాలు వస్తాయి, మనకి చాలా సమస్యలు వస్తాయి, అందుకని వీళ్ళని మాత్రం ఏదో ఒక రీతిగా లేకుండా చేయాలి, మనం యుక్తిగా నడుచుకోవాలి వాళ్ళ పట్ల. ఇప్పుడు మనందరం వాళ్ళ పట్ల చేయాలి, యుక్తిగా నడవాలి. అందుకని ఏం చేయాలంటే మగపిల్లలు అనే వాళ్ళు ఉండకూడదు. ఇక్కడ జనరేషన్ అంతా ఆడపిల్లలే కావాలి వాళ్ళకి. అందుకని మనం ఏం చేయాలంటే ఏదో ఒక రీతిగా ఈ జనాన్ని అనగద్రొక్కాలి అని ప్లాన్ వేశారు. ఎవరైనా ఐగుప్తు రాజు ఫరో ఒక ప్లాన్ వేశాడు. దానికి ఏం చేశాడంటే ఈ రాజు 2 మంత్రసానులు పిలిపించాడు. 2 మంత్రసానులు ఉన్నారు. వాళ్ళ పేరు ఏం పేరంటే షిఫ్రా పూయ. 15వ వచనం చూస్తాం మనం. 15వ వచనంలో 2 మంత్రసానులు పిలిపిస్తారు. ఏమని పిలిపిస్తారంటే వాళ్ళని ఏం చెప్తారంటే, మీరు హెబ్రీ స్త్రీలకు కానుపు చేసేటప్పుడు కానుపు పీటల మీదే మగపిల్లాడు కానీ పుడితే ఏం చేయాలి, మీరు చంపండి, ఆడపిల్ల పుడితే బ్రతకనియండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎవరైనా ఫరో ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఓకే అంటారు వీళ్ళిద్దరం. ఈ వాక్య భాగంలో మనం ఇక్కడ చూస్తే ఐగుప్తు రాజు పేరు మాత్రం రాయలేదు, కానీ ఈ మంత్రసాల పేర్లు మాత్రం పర్టికులర్గా రాశారు ఇక్కడ. షిఫ్రా పూయ. ఈ షిఫ్రా అంటే అర్థం ఏంటంటే సౌందర్యము అని అర్థం. షిఫ్రా అంటే సౌందర్యం. ఈ పూయ రెండోది పువ్వ, పువ్వీలు అందరూ ఒకటే. వీళ్ళు ఎవరంటే ఆనాడు ఇశ్రాయేలీల మధ్య అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల బిడ్డలను చంపమన్నప్పుడు చంపక ఉన్న వ్యక్తులలో వాళ్ళిద్దరు ఎవరంటే షిఫ్రా పూయ. వీళ్ళిద్దరికి రాజు ఆజ్ఞను జారీ చేసినట్టుగా చూస్తాం మనం. రాజు ఆజ్ఞ జారీ చేశాడు, మీరు చంపాలి అని. అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ మగపిల్లలు పుట్టినప్పుడు వీళ్ళు చంపకుండా వదిలేశారు వాళ్ళని. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లల్ని బ్రతకనీయగా. అంటే ఐగుప్తు రాజు చెప్పినట్టు చేయలే వీళ్ళు. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు రాజు ఒక ఆజ్ఞ కానీ జారీ చేస్తే
అది చేయకపోతే ఏం చేస్తాడు ఆయన? చంపేస్తాడు, చంపేస్తాడు, మరణశిక్ష విధించేస్తాడు, ఉరి తీసేస్తాడు. అందుకని ఇద్దరు లేడీస్ మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుంటారు? పూయా, షిఫ్రా, ఏం చేద్దాం మనం? రాజు మాట కానీ మనం వింటే చిన్న బిడ్డలను చంపేయాలి మనం, లేదా బిడ్డలు కానీ బ్రతకనిస్తే రాజు మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? మనం ఇప్పుడు రాజుకు భయపడాలనా దేవునికి భయపడాలనా? రాజుకు భయపడితే బిడ్డలు పోతారు, దేవునికి భయపడితే ఇది చంపేస్తాడేమో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? వీళ్ళు ఏం చేశారు తెలుసా? రాజు వైపు కానీ చూసి ఉంటే, రాజు ఆజ్ఞిచ్చాడు కదా, రాజు వైపు కానీ చూసి ఉంటే బిడ్డలు ఏం చేస్తారు? వాళ్ళు చంపేస్తారు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే రాజు వైపు చూడకుండా, ఫరో వైపు చూడకుండా దేవుని వైపు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వైపు చూశారు కాబట్టి బిడ్డలు ఏం చేస్తారు? వాళ్ళు బ్రతకనిచ్చినట్టుగా చూస్తాం మనం. బాగా ఆలోచన చేయి. అటువంటి రాజు ఆజ్ఞిస్తే, రాజు పిలిస్తే వెళ్ళాలి, రాజు పిలవకపోతే పోకూడదు. అటువంటి కట్టుదిట్టమైన పరిస్థితుల్లో రాజు ఉంటాడు. ఈ పని చెయ్యంటే చెయ్యాలి, అది మంచిది కానీ చెడ్డది కానీ ఏదైనా సరే చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది మంచిదా చెడ్డదా? చెడ్డది అయినా చేయాల్సిందే, అయినా చేయాల్సిందే. చేయకపోతే చంపేస్తాడు ఆయన, చేయకపోతే చంపేస్తాడు. బాగా ఆలోచన చేయండి. బబులోను దేశంలో పెద్ద ప్రతిమను నిలబెట్టారు, పెద్ద ప్రతిమని. 60 మూరల పొడుగంటది, 6 మూరల వెడల్పంట. ఆ ప్రతిమకు సింఫోనియా, విపంచిక వాయిద్యాలు వాయించేటప్పుడు ప్రతి ఒక్కరి దానికి మొక్కాలి, రాజు ఆజ్ఞ. మీకు బాగా తెలుసు దాని గ్రంథంలో. ఎవడైతే ఆ విధంగా చేస్తాడో వాడు బతుకుతాడు, చేయకపోతే ఏం చేస్తాడు? వాడిని ఎక్కడేస్తాడు? అగ్నిగుండంలో, అగ్నిగుండంలో వేస్తాడు. ఇట్టి శాస్త్రం కూడా సంతకం చేయబడింది, అగ్నిగుండంలో వేస్తాడని తెలుసు కూడా. ఇప్పుడు వీళ్ళు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి భయపడాలనా? బాగా ఆలోచించి, వాక్యంతో బాగా మాట్లాడుతుంది. దేవునికి భయపడాలనా రాజుకు భయపడాలనా? రాజుకు కానీ భయపడితే నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటారు వీళ్ళు, దేవుని దగ్గరికి పోలేరు వీళ్ళు, దేవుని ప్రేమను కోల్పోతారు వీళ్ళు. దేవుని మాట కానీ వింటే ఆస్వాదించబడతారు. అందుకని రాజు మాట వినాలనా దేవుని మాట వినాలనా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అంటారు, రాజా ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించేదానికి దేవుడు సమర్థుడు. తప్పించకపోయినా పర్వాలేదు, పని లేకపోయినా పర్వాలేదు, బ్రతుకు తెరువు రాకపోయినా పర్వాలేదు, జీతం లేకపోయినా పర్వాలేదు, నా దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే నిలబెట్టావో దానికి మేము మొక్కం. ఏం చేశారు వాళ్ళని? రాజా ఆజ్ఞను ధిక్కరించారని ఏం చేశారు? వాళ్ళని అగ్నిగుండంలో తోసేశారు, వాళ్ళని అగ్నిలో తోసేశారు. అగ్నిగుండంలోకే యేసయ్య వెళ్ళాడు, వాళ్ళు బ్రతికించినట్టుగా చూస్తాం. మరొకటి అదే దానిలో కింద ఇంకోటి ఏముంది మనకు? దానియేలుకి ఏం చెప్పారు? 30 దినాల దాకా రాజు ఒక ఆజ్ఞ, 30 దినాల దాకా రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా మనవి చేయకూడదు. ప్రార్థన అంతా రాజు దగ్గర చేయాలి 30 రోజుల దాకా. రాజా నీకు స్తోత్రాలు, రాజ గంభీర, రాజ మార్తాండ, నీకు వందనాలు అని చెప్పి రాజు దగ్గరే మొత్తం చెప్పుకుంటుండాలి, ఎవరి దగ్గర చెప్పకూడదు. ఇంకా ఆ విధంగా రాజు దగ్గర చెప్పకపోతే ఏం చేస్తాడండి? సింహాల గుహలో వేస్తారు. ఇంచుమించు 200 సింహాలు దాకా ఉంటాయంట ఆ గుహలో. ఆ గుహలో కానీ మనిషి పడితే పీసు కూడా మిగలదు. అటువంటి ఆజ్ఞ జారీ చేశాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అయినా కానీ ఆ మహానుభావులు, భక్తిపరులు, పరిశుద్ధులు, దేవుని గుర్తెరిగిన వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా
నా దేవుని ఆజ్ఞకు నేను లోపడతా, నా దేవునికి లోపడతా, నా దేవునికి భయపడతా నేనని వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ మాట రాజు మాట విన్నాడా? ఇట్టి శాసనం సంతకం చేయబడని గుర్తెరిగి పోయి ముమ్మారు ప్రార్థన చేశాడు దానియేలు. యెరూషలేము తోటి కిటికీలు తెరచి ప్రార్థన చేశాడు. ఏం చేశారు? ఈ దగ్గరికి ఏం చేశారు? సందడిగా కూడొచ్చారట. మరి సందడిగా వస్తారు. ఒక మనిషిని నాశనం సందడి, వాళ్ళకి ఒక మనిషిని హింసించాలంటే సందడి, ఒక మనిషిని అవమానపరచాలంటే సందడి, సందడికి వస్తారన్నమాట. ఏం చేశారు? ఆయన్ని సింహాల గుహలో వేశారు. దేవుడు తప్పించలేదా? తప్పించాడా లేదా? బాగా ఆలోచించి, రాజు ఆజ్ఞించాడా లేదా? అపోస్తులు ఒక మాట అంటారు. అపోస్తులు ఒక వ్యక్తిని స్వస్థపరిచారని మీరు స్వస్థపరచకూడదు, సువార్త ప్రకటించకూడదు అని ఖండితంగా ప్రధాన యాజకులు ఆజ్ఞిస్తారు వాళ్ళకి. ఎవరికి? అపోస్తులకి. ఏమంటారు వాళ్ళు? మేము మీ మాట వినాలనా, దేవుని మాట వినాలనా? మీరే చెప్పండి. మీరు మేము కన్నవాటిని విన్నవాటిని చూడకుండా చెప్పకుండా ఎలా ఉన్నాము మేము? మీరే చెప్పండి. మా కోసం రక్తం కార్చాడు మా దేవుడు, సజీవుడిగా మాతో తిరిగాడే. అటువంటి ప్రేమను పంచాలి కదా మేము, ఆ వ్యక్తి గురించి చెప్పాలి కదా మేము. స్వస్థపరిచింది దేవుడే కదా. ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర నిలబడి ఉన్నారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూడండి. వాళ్ళ ధైర్యం, వాళ్ళ డేర్, చంపేస్తే చంపేయండి, మేము మాత్రం మీకు లోబడి మీకు భయపడము, మా దేవుడికి మాత్రం మేము భయపడతాం. నువ్వు ఎటువంటి ఆజ్ఞానం చెప్పు, మేము భయపడం. చూసావా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. కానీ షిఫ్రా పూయ ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? దేవుని ఆ రాజ ఆజ్ఞకు భయపడక, ఎవరికి భయపడ్డారు వీళ్ళు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు. అమ్మో, పసి పిల్లలను చంపితే ఎట్టుంటుందయ్యా? పసి పిల్లలను చంపకూడదయ్యా. ఇంగ్లాండ్ దేశంలో లండన్ అనే ప్రాంతంలో విక్టోరియా మహారాణి పోతా ఉందంట. పోతా ఉంటే ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో గొప్ప సేవకుడు స్పర్జన్ గారు ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నేరుగా వెళ్ళామి స్పర్జన్ రాజు గారి ఇంటి ముందు ఆగింది. తన అంగరక్షకుని, అంటే తన పక్కన బాడీ గార్డ్ని పిలిచి, నువ్వు వెళ్ళి స్పర్జన్ పిలుచుకోరా అని చెప్పింది. ఈ లోపలికి వెళ్ళాడు. ఆ స్పర్జన్ గారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎట్నో ఏదో లేపారు ఆయన్ని. లేపితే, అయ్యా నిన్ను విక్టోరియా మహారాణి గారు పిలుస్తున్నారు, నీతో మాట్లాడాలంట, బయట ఉన్నారు వాళ్ళు అని అంటే, ఆయన అన్నాడు, ఎవరైనా? స్పర్జన్ గారు అన్నారు, మోకాల మీద ఉంటాను అన్నాడు, నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుతో మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను రాలేనని చెప్పి అన్నాడంట. మనిషికి డేరు కావద్దా? డేరు కావాలా లేదా? ఆదివారం పూట పనికి రమ్మంటాను నిన్ను, నేను రాని చెప్పి నీకు డేరు కావాలా లేదా? ఆ డేరు లేదు నీలో. ఆలోచించి, రాణి పిలిస్తే స్పర్జన్ గారు బాలా, అమ్మో మహారాణి, ఆమె ఆ దేశానికి మహారాణి. ఏమన్నాడంటీనా? నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుతో మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు రానని చెప్పి అన్నాడంట. బా, ఎంత డేర్ అది, ఎంత డేరు. వెంటనే పోయాడు ఆయన. అమ్మా, ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే చెప్పాడు. అవునా? వెళ్ళిపోయాను. తెల్లారికి పేపర్లో న్యూస్ వచ్చేసింది. ఏ న్యూస్ తెలుసా? మన దేశంలో నంబర్ 1 సేవకుడు స్పర్జన్ గారు అని చెప్పేసి న్యూస్ వచ్చిందంట. ఆమె న్యూస్ వేసిందంట. ఎవరైనా విక్టోరియా మహారాణి వేయించారంట. ఆలోచించు, నువ్వు దేవునికి భయపడాలనా, మనుషులకు భయపడాలనా? ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఎవరికి లోపడుతున్నావు నువ్వు? ఆలోచించేయి. మనుషుల మాటకి భయపడి పిరికివడం అయిపోతున్నావు. అపోస్తలు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని
చెప్పకుండా ఉండాలి. మీకు లోబడం భయపడం. మేము మా దేవునికి భయపడతాం. మీరు అగ్నిగుండంలో వేసినా సరే మేము మీకు భయపడం. మా దేవునికి భయపడతాం. మీరు మమ్మల్ని వెలేసినా సరే, హింసించినా సరే, బాధ పెట్టినా సరే మా మందిరికి మేము వెళ్ళాలి. మా దేవునికి మేము ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం నేను పనికి పిలిచారనుకో, నువ్వేం చెప్పాలి తెలుసా? ఈ రోజున నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకే పెద్ద గొప్ప దేవుడైనటువంటి యేసు దగ్గరికి వెళ్తున్నానయ్యా. ఆయన మాటలు వినాలి నేను. ఆమేన్. ఆ చెప్పే డేర్ నీకుందా? ఆలోచన చేయి. చెప్పే డేర్ నీకుందా? ఆ డేర్ నీకు రావాలా? గుర్తుపెట్టుకో. లొంగిపోతుండవు, తేలిపోతుండవు, సొమ్మసిల్లిపోతున్నావు, దేవుని పక్కన పెట్టి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇదే దేవుడు నేర్పించింది నీకు? ఆలోచించి. ఇదే దేవుడు నేర్పించింది నీకు? అటువంటి మహారాణి పిలిస్తే వెళ్ళలేదే, అటువంటి రాజా ఆజ్ఞ పెడితే నీ ప్రతిమ మొక్కమని చెప్పారే, అటువంటి రాజాజ్ఞ పెడితే నీ దగ్గర ప్రార్థన చేయను, నా దేవుడికి ప్రార్థన చేస్తానని చెప్పాడే, అటువంటి ప్రధాన యాజకులు వచ్చి ఆజ్ఞాపిస్తే నీకు లోబడి దేవుడికి లోబడతానని చెప్పారే. ఆలోచించి. షిఫ్రా, పూయ, ఇద్దరు లేడీస్. ఆలోచించి. వాళ్ళ పేర్లు ఎందుకంటే పెట్టారు? ఆలోచించే. వాళ్ళ పేర్లు ఆలోచించి దేవుని పెట్టారా? మగ పిల్లల్ని ఎప్పుడైతే బతికిచ్చారో వెంటనే రాజు వచ్చాడు. రాజు పిలిపించాడు. షిఫ్రా, పూయ, రండిట. ఏది మీరు చేసిన పని? నేను మీకు ఏం చెప్పాను? మీరు మగపిల్లల్ని చంపమంటే ఎందుకు బతికిచ్చారు మీరు? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు ఇచ్చినటువంటి మాట, ఆ ప్రశ్నకి జవాబు, ఆ జవాబు ఎట్టుంది తెలుసా? అయ్యా, హెబ్రీ స్త్రీలు ఈ స్త్రీలు వంటి వారు కారు. వీళ్ళు ఎవరు తెలుసా? చురుకైన వారు. ఎవరాళ్ళు? హెబ్రీ స్త్రీలు. ఆ మధ్య హమాస్ మిలిటెంట్కి మన ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది కదా. జరిగితే సోల్జర్స్, సైనికులు అంతా లేడీస్. వాళ్ళ గురించి రాస్తారు. ఆ లేడీస్ వీళ్ళు ఎంత అందగత్తెలో తెలుసా? వాళ్ళు చాలా అందగత్తెలు. ఫోటోలు చాలా అందగత్తెలు వాళ్ళు. కానీ అంత డేంజర్ అంటే వాళ్ళతోటి, అంత డేంజర్ అంటే వాళ్ళతోటి. చాలా అందగత్తెలు, చాలా ప్రమాదం వాళ్ళతోటి. వాళ్ళు చురుకైన వాళ్ళు. యుద్ధంలో కానీ మా దేశం కోసం పోరాడాలి, మా ఇజ్రాయెల్ పక్షాన పోరాడాలి. వాళ్ళు చురుకుదనం ఎక్కువ ఉంది వాళ్ళల్లో. అందుకని వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అయ్యా, మన హెబ్రీ స్త్రీలు ఉన్నారే, మన ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారుయ్యా, కారు. వాళ్ళు చురుకైన వారు. ఒకసారి ఆలోచన చేస్తే వీరు చురుకైన వాళ్ళు కాదు, కానీ ఇది మాత్రం నగ్న సత్యంలో చురుకైన వారే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీళ్ళు చురుకైన వాళ్ళే. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇది ఎవరు పలికిచ్చారు ఈ మాట? దేవుడే పలికిచ్చాడు. వీళ్ళు నోటిగుండా దేవుడే పలికిచ్చాడు. ఆలోచన చేయి. చురుకుదనం అంటే అర్థం ఏంటి తెలుసా? బలమైన తనము, బలమైన వారు. చురుకైన వారు అంటే అర్థం ఏంటంటే బలమైన వారంట. బలమైన వారు. ఇప్పుడు ఎట్టుంటుందంటే, ఒకప్పట్లో నువ్వు లోకంలో బలంగా ఉండవు. లోకంలో ఎట్టుండవు? బలంగా ఉండవు. యేసయ్యని నమ్ముకున్నావు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఆ లోకం నీలోంచి బోల. యేసయ్యలోకి వచ్చినా కానీ అట్టే ఉండవు, నువ్వు బలంగానే ఉన్నావు. అంటే లోకంలో బలంగానే ఉండవు, కానీ యేసయ్యలో బలంగా ఉండాలి నువ్వు. ఇప్పుడు ఆలోచన చేయి. అంటే ఈ లోకం అంతా నీలో పోవాలి. ఈ లోకం బలమంతా పోయి యేసుని నమ్ముకున్న నువ్వు ఎట్టుండాలంటే, యేసుని నమ్మకముందు చురుకుదనంగా ఉన్నావు, బలంగా ఉండవు, ఏదైనా చేయగలవు. కానీ యేసుని నమ్మిన తర్వాత ఏం చేయాలి నువ్వు? యేసులో చురుకుదనం ఉండాలి. ఎట్లుండాలి చురుకుదనం? యేసులో చురుకుదనం ఉండాలి. ఇంకొక విషయం చెప్తా మీకు. యేసయ్యని కొత్తగా నమ్ముకున్నావు అనుకో, ఇప్పుడు చాలామంది యేసయ్యని కొత్తగా నమ్మినప్పుడు వాళ్ళ చురుకుదనం ఎట్లుంటుంది తెలుసా? కాపని కూడా నిద్రపోని రోళ్ళు. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ ఉపవాస ప్రార్థనలు, అబ్బో వాళ్ళ పాటలు, అబ్బో వాళ్ళ పరిచర్య, అబ్బో వాళ్ళ విజ్ఞాపనలు ఎట్టుంటుందో. ఇప్పుడు రాను ఎట్టయిపోయిందంటే ఆ చురుకుదనం మొత్తం పోయింది. ఇప్పుడు
కొత్తలు ఎంత బాగుంటారు మీరు ఆలోచించి. ఏది చురుకుదనం బాగా ఆలోచించి. ఆమె ఏ స్టేట్మెంట్ ఇస్తుంది? అమ్మో వీళ్ళు ఐగుప్తులు అంటే వాళ్ళు కాదు, వీళ్ళు చురుకైన వాళ్ళు. ప్రజల స్టేట్మెంట్ ఇవ్వాలి, క్రైస్తవులు అంటే వీళ్ళని చెప్పొద్దా? ఆలోచించి. క్రైస్తవులు అంటే ఈ సజీవుడైన క్రీస్తు పరిచర్య విశ్వాసులనయ్యా క్రైస్తవులు అంటే. ఎంత చురుకుదనం వాళ్ళకి! ఆ ప్రార్థనలో, ఆ విజ్ఞాపనలో, మాటలుగా చురుకుదనం, కొట్లాటలో చురుకుదనం కాదు, సూటిపాటు మాట చురుకుదనం కాదు, క్రీస్తులో చురుకుదనం, ప్రేమలో చురుకుదనం, పరిశుద్ధతలో చురుకుదనం. ఒక మాట అంటాడు పౌలు తిమోతోటి, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు కమ్ము. చురుకుదనం అంటే అర్థం తెలుసా? బలవంతులు. వాళ్ళు బలవంతులయ్యా రాజా, వాళ్ళు బలవంతులు. వాళ్ళకి నీరసం ఉండదు, ప్రసవించేదానికి బలం ఉంటుంది వాళ్ళకి, కనేదానికి బలం ఉంటుంది వాళ్ళకి. నీవు నూతన విశ్వాసాన్ని కనేదానికి నీకు బలం లేదు. ఇప్పుడు క్రీస్తులో శక్తి లేదు నీకు. ఇప్పుడు నీలో శక్తే లేదు. ఇప్పుడు నువ్వు ఎట్టున్నావంటే పేరుకు మాత్రం క్రైస్తురాలుగానే ఉండవంతే. అది నీ పరిస్థితి. నీకు చురుకుదనం లేదు, ప్రేమలో లేదు, ప్రార్థనలో లేదు, ఆసక్తిలో లేదు. బాగా లేకపోతే వరుసగా క్రమంగా వస్తాం చర్చికి. బాగా లేకపోతే, బాగానే ఉంటే ఇక్కడ గ్యాప్, చురుకుదనం పోయింది. కానీ హెబ్రీ స్త్రీలు అటువంటి వారు కాదంట. అటువంటి వారు కాదు. చూడండి దాన్ని, హెబ్రీ స్త్రీలు అటువంటి వారు కారు. వారు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించుందరని ఫరోతో చెప్పిరి. చూసావా? వాళ్ళు చురుకైన వాళ్ళయ్యా. మనమే కానుపు చేయవల్ల వాళ్ళకి మేము ప్రార్థన చేయవల్ల వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. ప్రైజ్లో ఆ చురుకుదన్నిలో ఉందా? వాళ్ళకి మేము విజ్ఞాపన చేయవల్ల వాళ్ళే ప్రార్థన చేసి పోరాడతారు దేవతలు. చురుకుదన్నం ఎక్కువ వాళ్ళకి. వాళ్ళ ప్రార్థన బాగా చేస్తారు. వాళ్ళు చాలా భక్తిపరులయ్యా. ఒకప్పట్లో వాళ్ళయ్యా లోకంలో ఉన్నప్పుడు అబ్బా వాళ్ళని చూస్తే అంత కోపం, అంత అసహ్యం వేసేదయ్యా వాళ్ళని చూస్తుంటే. ఒకప్పట్లో అంత వేదన వచ్చేదయ్యా. అసలు ఎందుకు అప్పుడు సస్తే బాగుంది అనుకునేదయ్యా. కానీ యేసయ్యని నమ్మిన తర్వాత అంత బాగున్నారా ఇవాళ? ఆ స్టేట్మెంట్, ఆ సాక్ష్యం అందులో ఉందా? ఆలోచించి. నిజంగా వీళ్ళు క్రైస్తవులేనా? నిజంగా వీళ్ళు యేసయ్యని నమ్ముకున్న వ్యక్తులేనా? నమ్ముకోక ముందు ఎలా ఉన్నారు, నమ్మిన తరువాత ఎలా ఉన్నారు? నమ్మక ముందు లోకం నీలో ఉంది, నమ్మితో లోకం కూడా వాళ్ళ నీలోనే ఉందా? లోకంలో చురుకుదనం ఉంది నీలో, క్రీస్తులో చురుకుదనం లేదు. లోకపు ఆశలు అట్టే ఉన్నాయి నీలో. ఆలోచించి. ఒక మనిషి ఆజ్ఞాపించాడని ఎన్ని రోజులు బాగా ఆలోచించి దేవుని పెట్టారా, ఎన్ని ఆదివారాలు ఒక మానవుడు ఆజ్ఞాపిస్తే దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినకుండా, రాజాతి రాజు ప్రభులకు ప్రభువైన యేసు మాటలు వినకుండా ఒక మనిషి చెప్పాడని వెళ్తున్నావు నువ్వు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎన్ని వారాలు ఆగిపోంటావట, ఎన్ని వారాలు ఆగిపోంటావు. వాళ్ళు పిలిచారు తప్పించుకోలేక, వీళ్ళు పిలిచారు తప్పించుకోలేక, తేలిపోవటం. నువ్వు చెప్పలేవా? డేర్ నీలో లేదా? నువ్వు నమ్మితే యేసు నీలో లేడా? కారణం ఏం తెలుసా? నువ్వు యేసయ్యని నమ్మావు, ఆ ధైర్యం నీలో లేదు. పేరుకు నమ్మావు, నీలో దేవుడు లేడు. నీళ్ళు గోలు కానీ దేవుడు కానీ ఉంటే ఆ డేర్ నీకు ఉంటుంది. ఆ డేర్ ఉంటుంది నీకు, గుర్తుపెట్టుకో. దేంట్లో చురుకుదనం ఉంది? పనుల్లో చురుకుదనం ఉంది, ఇంట్లో చురుకుదనం ఉంది, మాటల్లో చురుకుదనం ఉంది, చేతలో చురుకుదనం ఉంది. క్రీస్తులో చురుకుదనం లేదు. తగాద వేసుకోవడంలో చురుకుదనం ఉంది, పోట్లాటలో చురుకుదనం ఉంది. క్రీస్తులో లేదు చురుకుదనం. హెబ్రీ స్త్రీలు
ఈ స్త్రీల వంటి వాడు కాదయ్యా. ప్రతి ఒక్కరు చెప్పాలి, నీ గురించి చెప్పాలి, నా గురించి చెప్పాలి. వాళ్ళరా భక్తి పరులంటే, వాళ్ళరా యేసు నమ్మిన బిడ్డలంటే. ఒకప్పట్లో అట్టున్నారు, ఇప్పుడు మాత్రం యేసులో బాగున్నారు వాళ్ళని చెప్పాలి. నీ గురించి ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని కోసం ప్రయాసపడాలి. నువ్వు ప్రాణాలు సైతం లెక్క చేయలేదు వాళ్ళు భక్తులు. ఆర్మేనియా దేశంలో బర్తలోమై. ఎవరు బర్తలోమై? బర్తలోమై ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. 12 మందిలో ఒక వ్యక్తి బర్తలోమై. ఈ బర్తలోమై అందగాడంట. ఈ బర్తలోమై రోజుకు 100 సార్లు ప్రార్థన చేసేవాడంట. మరి ఎప్పుడు అన్నం తినేవాడు ఏమో పాపం. రోజుకు 100 సార్లు ప్రార్థన చేసే బర్తలోమై. ఈ బర్తలోమైని ఆర్మేనియా దేశంలో సువార్త ప్రకటిస్తుంటే ఆయన పట్టుకొని ఏం చేసేది తెలుసా? చర్మాన్ని లాగారంట, పట్టుకొని కట్ చేసి, ఇదంతా కట్ చేసి. ఇప్పుడు మేకపోతని పొట్టేళ్ళని కోసేటప్పుడు మీరు చూసారో లేదు? ఎవరన్నా చూస్తుంటారు. అదంతా లాగుతూ ఉంటారు, తోలంతా లాగేస్తుంటారు. అట్టా కోసి మొత్తం లాగేసి మళ్ళా ఆ తోలు తీసి మళ్ళా కుట్లేశారంట. దానికే మళ్ళా కుట్లేసి అట్నే సిలివేసి చంపితే నవ్వత ఆనందంతో నా తండ్రి దగ్గరికి వస్తున్నని చెప్పి, డాడీ నేను నీ దగ్గరికి వస్తే సంతోషంతో చచ్చిపోయాడంట. క్రీస్తులో చురుకుదనం చూసావా? ఎంత మహానుభావులు వాళ్ళు, ఎంత భక్తిపరులు వాళ్ళు. అందుకే మనం చదువుకున్నట్టు వాక్య భాగంలో చూస్తే 20వ వచనం, దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేశాను. దేవుడు ఏం చేశాడు? ఏ మేలు చేశాడు? బాగా ఆలోచన చేయండి. ఏ మేలు చేశాడు ఆయన? ప్రాణాలు పోకుండా మేలు చేశాడు. రాజాజ్ఞకి భయపడ్డ వాళ్ళు దేవునికి భయపడ్డాడు కాబట్టి రాజు దగ్గర తప్పించాడు, మేలు చేశాడు. అంతే, తప్పించాడు. సంపనికుండా చేశాడు. దేవుడు చెప్తాడు కదా, ఏ నెబుకద్నెజరు అగ్నిగుండాలు వేసి అగ్నిగుండాలు వేసాయి. ఆయన చెప్పండి, ఆయన కూడా ఏమేయగలడు? వేసావా? వేసేయి, నేను పోతున్నా అగ్నిగుండంలోకి. ఓ రాజా సింహపుల వేయి, సందడిగా కూడొచ్చారు కదా బాబు, నీకు ఇష్టం లేదు, వేసేయి, వాళ్ళకి వేసి. సింహపులనేమో సింహాలను వాళ్ళు మోస్తా. బా, ఎంత గొప్ప దేవుడైనా ఆలోచించి. ఇప్పుడు కూడా ఏం చెప్పాడు? రాజా ఏ ఫరో షిఫ్రా పూయని చంపొద్దు, జాగ్రత్త అన్నాడు. చంపలేకపోయినాడు. మామూలుగా అసలు చంపేయాలి వాళ్ళని, కానీ చంపలేకపోయినాడు. నా జనాంగాన్ని, నా బిడ్డలని నదిలో పారేస్తారా? నా బిడ్డలు మగపిల్లలు చంపేస్తారా మీరు? నా బిడ్డలు చంపేస్తారా మీరు? నా బిడ్డలకి నువ్వు మేలు చేశారు మీరు. షిఫ్రా పూయా, నాకు భయపడ్డారు, నాకు లోపడ్డారు మీరు. అందుకని వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? మేలు చేసినట్టుగా మనం చూస్తాం. వాళ్ళకి మేలు చేశాడు. ఇంకా దాని పక్కనే మనం చూస్తే, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఏం చేశాడు? వాళ్ళకి వంశాభివృద్ధి కలుగు చేశాను. ఎవరికి భయపడ్డారు వాళ్ళు? దేవునికి భయపడినందున ఏం జరిగింది? వంశాభివృద్ధి కలిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యోసేపు దేవునికి ఏం చేశాడు? భయపడ్డాడు. ఆ పోతిఫరో భార్య యోసేపుని హింసిస్తుంటే, అనుదినము మాటల చేత బాధిస్తుంటే తప్పించుకొని పారిపోయాడంతే. పారిపోకుండా ఆడే ఉండల, తప్పించుకొని పారిపోయాడు. అమ్మో, నేను దేవునికి లోబడుతున్నా, ఈ పని ఎట్ట చేసేది నేను, ఈ మాట ఎలా అనేది నేను, అసలు ఈ మాట అనొచ్చా నేను, ఈ పని చేయొచ్చా నేను అనే జ్ఞానం ఉందా నీకు? ఆలోచించి. ఈ పని చేస్తే ఎట్టుంటుందా నీకు జ్ఞానం ఉందా? ఆలోచించి.
యోసేపు తప్పించుకొని పారిపోయాడు. నీకు శ్రమ వస్తే, బాధ వస్తే అలిగి మొగ్గు మార్చుకొని కూర్చుంటావు నువ్వు ఇంట్లో. భర్త ఒక మాట అంటే మొగ్గ మార్చుకొని కూర్చోవటం, భార్య ఒక మాట అంటే ఈయన అలిగి కూర్చోవటం. ఆలోచించి. నాబోతు ద్రాక్ష తోట అహాబు ఆశించాడు దాన్ని. ఆశిస్తే అహాబు అడిగాడు, ఇదిగో నీ ద్రాక్ష తోట నాకు ఇయ్యి, నాకు కూరకు కావాలి ఆ తోట, నీకు ఇంకా మంచి తోట ఇస్తాను అన్నాడు. ఆయన ఏమన్నాడు, అయ్యేది నాది పిత్రార్జితం, నేనయ్యా నీకు అని అన్నాడు. దానికి ఏం చేశాడు ఈయన, మూతి ముడుచుకొని అలిగి అన్నం తినకుండా పనుకున్నాడు. ఏం చేశాడు పోయి? ఈ రోజుల్లో విశ్వాసులకున్న గొప్ప పని ఏంటంటే అలగటం. విశ్వాసం నేర్చుకుంది ఏంది? అలగటం. అలుగుడే పాపం, వాళ్ళకి కావాల్సింది అలుగుడే. అలగటమే. రానులేపో, రాను, అలగటమే వాళ్ళు నేర్చుకుంది. మూతి ముడుచుకొని పోయి పనుకున్నాడంట. మూతి ముడుచుకొని పోయి ఇంట్లో పనుకున్నాడంట అలిగి. అన్నం కూడా తెలియదంట. కొంతమంది అన్నం కూడా ఉండరు ఇంట్లో. పాప ఆయన అంతే, పాప అట్టే ఉండాలి. ఈ అన్నం కూడా తినలే ఈయన. ఆలోచించి. దేనికి అసలు నీకు అలుగు? దేనికి అలుగుతున్నావు? నిజంగా దేవుడు నీలో కానీ ఉంటే ఇవన్నీ పట్టించుకో నువ్వంతే. దేవుడు నీలో ఉంటే సర్దుకోబోతావు నువ్వంతే. నీలో దేవుడు లేడు. నిజంగా దేవుడు ఉంటే ఈ పని మనం చేయొచ్చా, చేయకూడదా, ఈ మాట అనొచ్చా, అనకూడదా అని నీకు జ్ఞానం ఉంటుంది. యోసేపు ఆలోచించే. యోసేపు దేవునికి భయపడ్డాడు, తప్పించుకొని పారిపోయాడు. పారిపోయి ఏమయ్యాడు? 10 సంవత్సరాల జైల్లో నలిగిపోయినాడు. అనుకోమంటారు, ఇది యోసేపు ఖచ్చితంగా చేసి ఉంటాడయ్యా, అందుకే జైల్లో ఉన్నాడు అనుకోవచ్చు కొంతమంది. ఆ రోజుల్లో అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ జైల్లో యోసేపుకు నేర్పించాడు. యోసేపుతో దేవుడు రోజు మాట్లాడేవాడు, అన్ని యోసేపుతో చెప్పేవాడు. యోసేపు బాధపడద్దు, నేనున్నా నీకు, ప్రతిరోజు బోధార్చేవాడు. 10 సంవత్సరాలు ఎలా గడిపాడు జైల్లో? ఇంట్లో లేడు, పొరుగు దేశాల నుంచి వచ్చాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఎలా ఉండాడు? ఏ విధంగా అయితే ఆ ఐగుప్తు మంత్రసానులకి దేవుడు వంశాభివృద్ధి కలుగు చేశాడు, దేవునికి భయపడినందున వంశాభివృద్ధి ఎలా వచ్చిందో, యోసేపుకు దేవుని భయపడినందున దేవుడు యోసేపుని ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. భయపడినందువల్ల నువ్వు భయపడితే దేవుడు నిన్ను అందలం ఎక్కిస్తాడు. ఎవరికి? మనుషులకు కాదు. ఎవరికి? దేవునికి. అని మనుషులు సన్మానించాలి, ప్రేమించాలి. ఏ విషయాల్లో? ఇటువంటి విషయాల్లో. ఈరోజు ప్రార్థనకు బావద్దు, చర్చికి బావద్దు, ఏం ప్రార్థనలు పాపకండి, వీటికి కాదు. మేము మీకు లోబడాలనా? మేము దేవునికి లోబడాలనా? మేము రాజాతి రాజు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం మేము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం జ్ఞాపకం వస్తుంది నాకు. అబ్రహాంతో ఒక మాట అన్నాడు దేవుడు, నీకు ఒక్కగానొక కొడుకు నువ్వు ఇచ్చేదానికి వెనక్కి తీయలేదు, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడవని నాకు తెలుస్తుందయ్యా. ఎందుకు? ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో ఈ శ్వాసులకు తండ్రిగా మారాడు. ఇస్సాకు ఎప్పుడైతే విధేయుడై జీవించాడో ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చి, యాకోబులో నుంచి గోత్రకర్తలు బయలుదేరారు. బా, ఎంత వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు, ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు. ఆలోచించే. నువ్వు భయపడుతున్నావా? మందిరికి వచ్చే విషయంలో భయపడుతున్నావా? పక్కనోడికి భయపడుతున్నావా? పక్కనోడికి తేలిపోతున్నావా? ఆలోచించే. హెబ్రీ స్త్రీలు చెప్పినటువంటి మాటలు, ఐగుప్తు స్త్రీలు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదయ్యా, వాళ్ళు
చురుకైన వారు. నువ్వు చురుకుదనం ఉండాలి. ఈ రోజున ఆలోచన చేయి. ఎలా జీవిస్తున్నావు? తేలిపోతున్నావా? నీరసిల్లిపోతున్నావా? క్రీస్తులో చురుకుదనంగా ఉన్నావా? లోకంలో చురుకుదనంగా ఉన్నావా? ఆలోచన చేయి. క్రీస్తులో చురుకుదనం లేదు నీలో. క్రీస్తులో చురుకుదనం ఉంటే మొత్తం కూర్చోవాలంతే ఇక్కడ. అదే గుర్తుపెట్టుకో. క్రీస్తులో చురుకుదనం ఉంటే వాడు ఇంట్లో ఉండడు. లోకంలో చురుకుదనం ఉంది, అందుకే లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ప్రజలు. ఏ లోకం నుంచి వచ్చావో ఆ లోకంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఆలోచన చేయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి ఆజ్ఞ జారీ చేసినా కానీ ఈ మంత్రసాన్లు రాజాజ్ఞకు భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? అది దేవునికి భయపడ్డారు. గుర్తుపెట్టుకో. మనం ఈ రోజున ఎవరికి భయపడుతున్నాం? మనుషులకా, దేవునికా? అపోస్తలు అన్నారు కదా, మేము మీకు లోబడాలనా దేవునికి లోబడాలనా? మీరే చెప్పండి. చచ్చిపోయినా సరే, ప్రాణాలు పోయినా సరే మేము దేవునికి భయపడతాం నిర్ణయించుకున్నారు. అట్టి నిర్ణయం, అట్టి ఆధిక్యత, అట్టి భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలి. ఆ డేర్ నీలో రావాలి. ఆ డేర్ అంటే నువ్వు నమ్మావు, మామూలుగా నమ్మావు, నువ్వు మామూలుగా నమ్మావు. ఆ పరిశుద్ధాత్మ నీలో లేడు. ఉంటే ఎట్లుంటుంది? డేర్ వస్తుంది. స్పర్జన్ గారు ఏమన్నారు? నేను రాజులకు రాజు, ప్రభులకు ప్రభుతో మాట్లాడుతున్నా, ఇప్పుడు రాలేకపోనని చెప్పాడు. రానికే చెప్పాడు సమాధానం. ఆలోచించి. మన దేవుడు ఫస్ట్ నెంబర్ 1 మన దేవుడే. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం.